వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే రోజుల్లో ఎలా సర్వే అవుతుంది, ఏ విధంగా మనుగడ సాగిస్తుంది, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎలా బతికిస్తాడు, ఎన్నికల నాటికి ఏ విధంగా పార్టీని సన్నద్ధం చేస్తాడు, ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి జైలుకు వెళితే పరిస్థితి ఏంటి, రాజకీయంగా వైసీపీ ఎదుర్కొంటున్న సమస్యలు, ఆరోపణలు, సంక్షోభాల నుంచి ఆ పార్టీ ఎలా గట్టెక్కుతుంది, వచ్చే 4 ఏళ్ల పాటు ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎలా మనుగడ సాగించి ముందడుగేస్తుంది, ఏపీ ప్రజల్లో వినిపిస్తున్న సందేహాలివే. సవాళ్ల ముళ్ళబాట నుంచి ఎలా బయటపడతారు, జగన్ ఫ్యూచర్ ఏంటి? వాచ్ ది స్టోరీ. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సంచలనం. పార్టీ స్థాపించిన 9 ఏళ్లకే ఆయన అధికారంలోకి వచ్చారు. వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇద్దరితో సొంతంగా పార్టీ స్థాపించాడు. అమ్మ తను మాత్రమే పార్టీలో ఉండగా ఆ తర్వాత వైసీపీ ఇంతెంతై వటుడింతై అన్నట్టుగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నంబర్ 1గా నిలిచింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా ముందుకు సాగింది ఫ్యాన్ పార్టీ. అయితే 2014-2019 మధ్య జగన్మోహన్ రెడ్డి ఏంటన్నది ఎవరికీ తెలియదు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు పొంది ఆ తర్వాత ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకున్నారు. పోరాటాలతో ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెప్పి ప్రజల మన్ననలు పొందారు. ప్రజలకు హామీలు ఇచ్చారు. సుదీర్ఘ పాదయాత్ర చేసి అంతకుముందు చేసిన నాయకులకు భిన్నంగా తాను ప్రజల కోసమే ఉన్నానన్న భావన కలిగించారు. గతంలో ఏ నాయకుడు చేయనంతగా పాదయాత్రను మార్చారు. ఒకవైపు కోర్టుకు హాజరవుతూనే మరోవైపు పాదయాత్ర చేస్తూ ప్రజల నుంచి అభిమానం, మరోవైపు సానుభూతి పొందారు. ఏపీకి జగన్ మాత్రమే కరెక్టు నాయకుడన్నట్టుగా ఆయన ప్రజల్లో ఎలివేట్ అయ్యారు. 2019లో అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మారిపోయాడన్న భావన కలిగేలా పరిణామాలు చేంజ్ అయిపోయాయి. వాస్తవానికి ఏపీలో 2019-24 మధ్య ప్రజలకు పెద్ద ఎత్తున డీపీటీ ద్వారా భారీగా నగదు పోగైంది. వివిధ పథకాలతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ప్రభుత్వ పథకాలతో కరోనా సమయంలోనూ ప్రజలు సర్వైవ్ అయ్యారు. ప్రజలకిచ్చిన హామీలన్నీ నిలబెట్టుకునేందుకు జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు. లక్షల కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేసిన చరిత్ర తనదంటూ గొప్పగా చెప్పుకున్నారు. ప్రజలకు హామీలను నెరవేర్చాలన్న ధీమాతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల తమకు మేలు కలిగితేనే ఓటేయాలంటూ ప్రచారం చేశారు. స్థానిక నాయకుడిపై కోపం ఉన్నప్పటికీ తనను చూసి ఓటేయాలంటూ కోరాడు. అయితే ప్రజలు జగన్మోహన్ రెడ్డి వాదనను ఆమోదించలేదు. 2024 సాధారణ ఎన్నికల్లో చిత్తుగా ఓడించేశారు. 2019లో 151 స్థానాలు వైసీపీ గెలవగా టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. అదే సమయంలో 2024లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కాగా కూటమి 164 స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు వర్తమానంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముందడుగేస్తారన్నది పెద్ద ప్రశ్న. వైసీపీ నాయకులపై కేసుల కత్తి వేలాడుతోంది. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా సీన్ మారిపోయింది. నేతలు ఏ విధంగా అడుగేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎలా పార్టీని ముందుకు నడిపించాలన్న దానిపై తర్జన భర్జన పడుతున్నారు. వచ్చే రోజుల్లో తిరిగి అధికారంలోకి రావాలని బలంగా భావిస్తున్న వైసీపీకి సర్వైవల్ చాలా ముఖ్యం. నాయకులు కేసుల భయంతో చేజారిపోయే ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు ఎవరు ఎప్పుడు హ్యాండ్ ఇస్తారో తెలియడం లేదు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మారారా లేదా అన్నది కూడా చూడాలి. జగన్మోహన్ రెడ్డి ఆలోచనల మేరకు వచ్చే రోజుల్లో పార్టీ నేతలు పనిచేసేందుకు సిద్ధమవుతారా? తిరిగి మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఎలా అడుగులు వేస్తారన్న దానిపై ఎంతో యాంబిగ్యూటీ ఉంది. పదిహేనేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి కేసుల దెబ్బతో కుదేలైంది. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు టీడీపీ కలిసి తమను దెబ్బకొట్టాలని చూశారంటూ జగన్మోహన్ రెడ్డి పదే చెబుతూ వచ్చారు. తనను కేసుల్లో ఇరికించి రాజకీయం చేయాలనుకున్నారని ఆరోపించారు. అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏటికి ఎదురీది 2019 ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. అది గతం. ప్రస్తుతం జగన్ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి. దేవుడిచ్చింది తీసుకోవాలని, కానీ ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందంటూ కూటమి నేతలు స్పష్టం చేస్తుంటే ప్రతిపక్ష హోదాపై పట్టుబడుతున్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి పోరాటం చేయడం దాదాపు అసాధ్యమన్న భావన కలుగుతోంది. అయితే కీలక పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ, అమరావతి రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డికి శాపాలుగా మారాయి.
పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగక అమరావతికి బదులు 3 రాజధానులంటూ 3 ముక్కలాటతో వైసీపీ కుదేలైంది. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ అటు అమరావతి ఇటు పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తుంటే ఆయన ఎలా బదులిస్తారో చూడాలి. ఇక సంక్షేమం సూపర్ 6 విషయంలో చంద్రబాబు సర్కారు దాటవేత ధోరణిపై పోరాటం ద్వారా జగన్ మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. చివరగా ఒక మాట, జగన్మోహన్ రెడ్డి తప్పులను అంగీకరించాలి, నాయకులతో ఉన్న గ్యాప్ తగ్గించుకోవాలి, సమస్యలను పరిష్కరించుకోవాలి. చంద్రబాబు సర్కారు చెప్పిందేంటి చేస్తోందేంటన్న దానిపై పూర్తి స్థాయిలో పోరు సాగించాలి. అప్పుడు మాత్రమే ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని కలిగించగలుగుతారు. అప్పటి వరకు కూటమి సర్కార్ కేసుల చట్టం నుంచి తనను పార్టీ నేతల్ని ఏ విధంగా కాపాడుకుంటారన్నదే $1 మిలియన్ ప్రశ్న.